హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు చక్కగా కోడిగుడ్డు పొడి చేద్దామని చెప్పి డబల్ కోడిగుడ్లు వచ్చాను మనకి. ఇదిగోండి 2 చందమామలు ఉంటాయండి ఈ గుడ్లు. ఒకటైతే పగిలిపోయింది. ఇదిగోండి కోడిగుడ్లు పొడి చేసుకున్నా అని చెప్పి కొంచెం కరివేపాకు కోసుకొచ్చాను పక్కకి వెళ్ళి. చక్కగా ఇదిగోండి ఇక్కడ పెట్టేసాను. ఇదిగోండి ఉల్లిపాయలు దగ్గర ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకున్నానండి. 6-7 పచ్చిమిరపకాయలు తీసుకొని చాలా కారం ఉంటాయి. 4-5 ఎల్లుగప్పాలండి. చక్కగా శుభ్రంగా మనం కడిగేసుకున్న తర్వాత అప్పుడు ముక్కలు కోసుకున్నాను. ముక్కలు కోసుకొని కూర స్టార్ట్ చేసుకున్నామండి. ఇది కూడా చక్కగా ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నానండి. పచ్చిమిరకాయలు కూడా అదే రకంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని చక్కగా ఆయిల్ వేగింది అనుకోండి, పచ్చిమిరకాయలు కారంగా ఉండగా తినేయచ్చండి. ఏ ఇబ్బంది అనిపించదు, కారం అనిపించదు. శుభ్రంగా కడుక్కొని చక్కగా నీటికి ఇట్లా ముక్కలు కోసుకుంటే కూర స్టార్ట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు మరిన్ని కోసుకుంటేనే కూర వద్దండి. కోడిగుడ్డు పొడికి ఎంతవరకు ఉల్లిపాయలు ఎక్కువ కోయాలండి. చెప్పేది పెట్టాం కనుకుంటాను. ఇది కూడా చక్కగా చిన్న ముక్కలు కోసుకుంటే చక్కగా బాగుంటాయి. చక్కగా నూనె పెట్టా, నూనె కాకుండా ఉల్లిపాయ ముక్కలే పోసుకుని రెడీ తీసుకున్నా కదండి. చక్కగా వెల్లిపాయలు కొట్టేసాను. 4 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. చక్కగా కరివేపాకు, కాసిన పచ్చిమిరపకాయ ముక్కలు, దోర మంట మీద, చిన్న మంట మీద దోర వేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొంత పచ్చిమిరపకాయ ముక్కలు వేసాక ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. ఉల్లిపాయ ముక్కలు కూడా పోసేస్తున్నామండి. నూనె కలిసేటట్టుగా చక్కగా ముక్కలన్నీ కలిసేటట్టుగా తిప్పేసుకున్నాం. ఇది కూడా చక్క ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలిసినాయి కదండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి. సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి. ఇంకా 5 నిమిషాల పాటు చక్కగా చిన్న మూత పెట్టేసుకొని చిన్నగా మగ్గనిచ్చేసుకున్నామండి. మొత్తం కరివే తిప్పేసుకొని మూత పెట్టాం. సాల్ట్ ముందుగా వేసుకున్నాం కదండి. దానికి కావాల్సినవండి కాస్తంత పసుపు, కాస్తంత కారం. చక్కగా ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకుందాం. పసుపు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు దగ్గరికి వచ్చేయండి మగ్గటానికి కొద్దిగా పసుపు వేసేద్దామండి. పసుపుగా ఇది కూడా చక్కగా కోడిగుడ్డు పోస్తారండి. ఈ డబల్ చందమామలు ఉంటాయి అంటే కోళ్ళ ఫారం కడ తెచ్చారు వీళ్ళు పొద్దున. చక్కగా ఒక్కోసారి 2 చందమామలు చూసారా నేను తీసుకోవడం కాబట్టి ముందు పోసిన తర్వాత నేను వీడియో తీశానండి. అదిగోండి కోడిగుడ్లు చక్కగా పోసేసాను. దీన్ని మొత్తంగా ఒక 5 నిమిషాలు ఇట్లా ఉంచి తర్వాత తిప్పుకుందామండి. మనం తిప్పుకొని చక్కగా చిన్న చిన్న తుంపులుగా ఉంటుంది కోడిగుడ్డు పొడి. ఇప్పుడే కదిపేసామనుకోండి అసలు మన కోడిగుడ్డు పొడిలా ఉండదండి అది. అందుకని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మనం తిప్పుకుందామండి. అవి కూడా కోడిగుడ్డు పొడి తొక్కలు. ఇది కూడా కోడిగుడ్లు పోసిన తర్వాత ఈ విధంగా తిప్పానండి. చక్కగా 5 నిమిషాల పాటు మనం చిన్న మంట మీద మూత పెట్టేసుకుందామండి. ఇది కూడా కూరకు సరిపడా కారం వేసేసానండి. కారం అంతా కలిసేటట్టుగా చక్కగా మొత్తాన్ని మనం తిప్పేసుకుందామండి. ఈ విధంగా అయిపోయింది. చక్కగా కొద్దిగా ధనియాల పొడి లైట్గా పైన చల్లానండి. చక్కగా కొంచెం కమ్మటి వాసన వస్తుందని. ఇదిగోండి ఈ విధంగా నేనైతే కోడిగుడ్డు ఫ్రై చేసుకున్నానండి. పొడిని చక్కగా మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.